ఇతను మన సబ్‌స్క్రైబర్ కళ్యాణ్ అనే ఒక అతను. యూఐ, యూఎక్స్ తెలుగు ఛానెల్‌ని క్రియేట్ చేశాడు. ఇందులో డిజైన్‌కి సంబంధించిన స్కిల్స్ అనేది నేర్పిస్తాడు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానెల్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మీరు యూఆర్ఎల్ చూసినట్టయితే youtube.com/UIUX తెలుగు అని టైప్ చేస్తే అతని ఛానెల్ వచ్చేస్తది. అక్కడి నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ ద్వారా స్టైల్స్ అనేది ఎట్లా యాడ్ చేయాలని చెప్తాను మీకు. స్టైల్స్ మనం ఆల్రెడీ యాడ్ చేసాం గదా అని మీరు అనుకోవచ్చు. అదేంటంటే మనం క్లాసెస్ క్రియేట్ చేసి ఆ క్లాసెస్‌ని డైనమిక్‌గా యాడ్ చేసాం. అంతేగాని మనం స్టైల్స్‌ని డైరెక్ట్‌గా చేంజ్ చేయలేదు. స్టైల్స్ అనేది ఎట్లా చేంజ్ చేయాలో నేను చెప్తాను. ఇక్కడ మనకు నావ్ బార్ ఉంది గదా! నావ్ బార్‌కి మనం డైనమిక్‌గా స్టైల్స్ అనేది ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు చూసినట్టయితే మనకిక్కడ కాన్స్ట్ నావ్ బార్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. నావ్ బార్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ తెలుసు. క్వెరీ సెలెక్టర్ యూజ్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే క్లాస్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. నావ్ బార్ సెలెక్ట్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం నావ్ బార్ అని ఇట్లా పెట్టేస్తున్నా. కన్సోల్‌లోకి వచ్చిందంటే మనకు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయినట్టు. ఇక్కడ ఏందంటే నేను కన్సోల్‌లాగా చేస్తాను. స్టైల్స్ అనేది యాడ్ చేయాలంటే మనం జావాస్క్రిప్ట్‌లో స్టైల్ అనే ప్రాపర్టీ ఉంటది ఒకటి మనకు. అదేం చేస్తదంటే మనకు ఈ నావ్ బార్ యొక్క స్టైల్స్ ఏమైతే ఉంటాయో అన్నీ మనకు ఒక ఆబ్జెక్ట్ లాగా ఇచ్చేస్తది. సపోజ్ ఇప్పుడు చూసినట్టయితే మీరు చూడండి. ఈ స్టైల్ అనే ప్రాపర్టీస్‌లో మనకు అన్నీ ఉంటాయి. చూసినట్టయితే ఇక్కడ మనకు కొంచెం కిందకొస్తాను మీకు తెలిసిన ప్రాపర్టీస్ కొన్ని కనిపిస్తాయి. ఇక్కడ చూడండి కలర్. ఇక మనం ఈ నావ్ బార్‌కి ఏమైనా కలర్ ఇచ్చామనుకోండి. ఈ కలర్ ప్రాపర్టీ అనేది మనకు తెలిసిపోతది. అంటే ప్రతి ఒక్క ప్రాపర్టీ ఉంటది ఇందులో. మనకు తెలియని ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా చూడండి ఫాంట్ ఇలాంటివి చాలా ఉంటాయన్నట్టు. గ్యాప్ మీకు కొన్ని ప్రాపర్టీస్ తెలిసుంటే తెలుసు. అంటే మీరు ఎట్లా అంటే ఇప్పుడు చూడండి సపోజ్ ఇప్పుడు ఇదంతా ఒక పెద్ద ఆబ్జెక్ట్ కదా! ఈ ఆబ్జెక్ట్ నేను ఏమన్నా ఇవ్వాలనుకోండి స్టైల్స్. నావ్ బార్ డాట్ స్టైల్ డాట్ ఇక్కడ మనం అది ఇచ్చుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇలా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ అని ఇచ్చాననుకోండి. ఇప్పుడు మనకు ఆ కలర్ అనేది అక్కడ అప్లై అయిపోతది ఆటోమేటిక్‌గా. అలానే ఇప్పుడు నావ్ బార్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు వైట్ అని ఇచ్చాననుకోండి. ఈ వైట్ అనే కలర్ దానిపైన అప్లై అయిపోతది ఇలా. ఆ ప్రాపర్టీస్ మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ సేమ్ కన్సోల్‌లా చేసాం గదా! ఇక్కడ చూడండి. ఇప్పుడు నావ్ బార్‌కి మనకి ఏమేమి ప్రాపర్టీస్ అయితే ఇచ్చామో అవి ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాం అండ్ కలర్ ఇచ్చాం. అవి ఇక్కడ చెక్ చేసుకోవాలంటే ఒకసారి చెక్ చేద్దాం. ఆ ప్రాపర్టీస్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయా లేదా అని. ఇక్కడ మన కలర్ అనేది ఎక్కడుందో కంట్రోల్ ఎఫ్ చేసి చెక్ చేద్దాం. కలర్ చాలా కలర్స్ ఉన్నాయి గదా! కలర్ సి దగ్గర ఉంటది. చూడండి ఇక్కడ మన కలర్ ఏదైతే ఇచ్చామో ఆ కలర్ వైట్ వచ్చేసి ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఇప్పుడు నేను ఫాంట్ సైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి. సపోజ్ ఇప్పుడు మనకు ఫాంట్ సైజ్ అనేది కొంచెం తక్కువ ఉంటదది. సారీ ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేసి చిన్నగా ఇవ్వాలనుకుంటే నావ్ బార్ డాట్ స్టైల్ డాట్ ఫాంట్ సైజ్ ఇది మనం క్యామెల్ కేస్‌లో ఇట్లా ఇచ్చుకోవాలి. అండ్ ఇక్కడ మనకు స్ట్రింగ్‌లో మనకు కావాల్సినవి ఇచ్చుకోవచ్చు. 2 రెమ్ కావాలంటే 2 రెమ్ మరి మీ ఇష్టం మీకు ఎట్లా కావాలంటే అట్లా. 20 పిక్సెల్ కావాలంటే 20 పిక్సెల్. అలా మీకు ఎట్లా నచ్చితే అట్లా ఇచ్చుకోవచ్చు. కాకపోతే స్ట్రింగ్స్‌లో ఇవ్వాలి ఇవన్నీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం సెపరేట్‌గా యాడ్ చేసుకునే బదులు మనం ఒక క్లాస్ క్రియేట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే నావ్ బార్ అనేది ఉంది కదా! నావ్ బార్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ ఇస్తాను ఇక్కడ నేను. అండ్ కలర్ వచ్చేసి వైట్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఫాంట్ సైజ్ వచ్చేసి 1.5 రెమ్ ఇస్తాను. ఇక్కడ మనకు నావ్ బార్ అనే క్లాస్ అనేది ఇక్కడ నేను యాడ్ చేశా కాబట్టి వచ్చేసింది అవన్నీ. కాకపోతే మనం అక్కడ ఇంకోటి గమనించండి. ఈ స్టైల్స్ మనకు అక్కడ రిఫ్లెక్ట్ కావట్లేదు. ఎందుకు రిఫ్లెక్ట్ కావట్లే అంటే ఇక్కడ నేను ఏదైతే స్టైల్ ప్రాపర్టీ ద్వారా యాడ్ చేస్తానో అవన్నీ ఇన్‌లైన్ స్టైల్స్‌గా యాడ్ అయిపోతాయి. ఇక్కడ ఇన్స్పెక్ట్‌లో చూడండి. ఇవన్నీ ఇన్‌లైన్ స్టైల్స్‌గా మారిపోతాయి అన్నట్టు. ఇన్‌లైన్ స్టైల్స్‌కి మనకు మోర్ స్పెసిఫిసిటీ ఉంటది కాబట్టి మనం క్లాస్ అనేది పెట్టినా కూడా మనకిక్కడ రిఫ్లెక్ట్ కావట్లేదు. సపోజ్ ఇవి కామెంట్ చేసి సేవ్ చేశాననుకోండి. మనకు బ్లూ స్టైల్స్ వచ్చాయి. అంటే ఈ క్లాస్ ఏదైతే ఇచ్చామో ఆ స్టైల్స్ అనేది వచ్చేసాయి. ఇక్కడ నేను రిమూవ్ చేసేసి దీన్ని డైనమిక్‌గా యాడ్ చేస్తాను. అలా యాడ్ చేయాలంటే నావ్ బార్ ఇక్కడ నేను ఇంకొక క్లాస్ పెడతాను. నావ్ బార్ స్టైల్స్ అని పెడతాను. ఇప్పుడు మనకు ఆ క్లాస్ అనేది లేదు. ఈ క్లాస్ అనేది డైనమిక్‌గా యాడ్ చేస్తాను. ఎందుకోసం అంటే ఇక్కడ ఈ క్లాస్ వచ్చేసి మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కదా! అందుకోసం అక్కడ రిమూవ్ చేయలేదు నేను. నావ్ బార్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ ఇక్కడ మనం ఆ క్లాస్ నేమ్ అనేది పాస్ చేయాలి. ఆటోమేటిక్‌గా మనం జావాస్క్రిప్ట్ ద్వారా ఇట్లా యాడ్ అయిపోతది. ఐదర్ మీరు ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా యూజ్ చేస్తే ఏమైతదంటే ఇన్‌లైన్ స్టైల్స్ లాగా మనకు మారిపోతాయి. అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు కాబట్టి ఇలా క్లాసెస్ క్రియేట్ చేసి మీరు ఇట్లా యూజ్ చేసుకోవాలి. ఇలా మీకు అన్నీ తెలిసుండాలి కాబట్టి నేను చెప్తున్నాను. సపోజ్ మీరు ఎక్కడైనా ఏదైనా కోడ్ ఇలా చూసారనుకోండి, అది మీకు అర్థం కాకపోతే ప్రాబ్లమ్ అవుతది కదా! అందుకే నేను అన్ని విధాలుగా చెప్తున్నాను. ఒకవేళ మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మెంబర్‌షిప్ ద్వారా నాకు సపోర్ట్ చేయవచ్చు. ఇక్కడ జాయిన్ అనే బటన్ ఉంది కదా! ఇది క్లిక్ చేశాక మీకు 4 టైప్స్ ఆఫ్ మెంబర్‌షిప్స్ ఉంటాయి. వీటి వల్ల మీకు బెనిఫిట్స్ అయితే ఏముండవు. జస్ట్ మీరు ఒకవేళ సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈ స్మాల్‌దైనా జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయవచ్చు. ఎందుకంటే ₹29 పర్ మంత్ అంటే పెద్ద అమౌంట్ కాదని నేను అనుకుంటున్నాను. మీరు ప్రతి ఒక్కరు జాయిన్ అయితే నాకు ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటది.